అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. తులారాశి వారు నక్కతోక తొక్కినట్లే అని చెప్పేసి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? 10, 11, 12 తేదీలలో వీరికి జరగబోయేది ఏంటి? వీరు వినబోతున్న 3 శుభవార్తలు ఏంటి? ఒంటరిగా చూడమని ఎందుకు చెప్తున్నాము? ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక తులారాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దండి. చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా చాలామంది కూడా తులారాశి వారు రకరకాల అన్నీ కూడా చూస్తూ ఉంటారనమాట. చూసి కొంతమంది నక్క తొక్కినట్లే అని చెప్పి అంటున్నారు. కొంతమంది ఏమో పట్టిందల్లా బంగారమే అని చెప్పి చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమో అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ విధంగా జరగబోతుంది, లేకపోతే నష్టపోతారు అని ఈ రకరకాలుగా చెప్తూ ఉంటే వాళ్ళ యొక్క మనస్సులో ఒకటే ఆలోచన, అసలు నిజాలేంటి, అసలు మాకు ఏం జరగబోతుంది, మా ఫ్యూచర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, నిజంగా మాకు అదృష్టం అనేది కలిసి రాబోతుందా లేదా అని చెప్పి ఇలా రకరకాల ఆలోచనలతో తులారాశి వారు మనసులో ఎన్నో రకాలైన చిక్కు ప్రశ్నలతోటి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. నేను చాలా ఇన్ఫర్మేషన్ సేకరించి ఈ వీడియోని అయితే తీయడం అయితే జరిగిందండి. కాబట్టి తులారాశి వారు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా తులారాశి వారు గతంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం గురించి మాట్లాడడం లేదు, మొదట మనం గతం గురించి మాట్లాడుకుందాం. అంటూ ఉంటారు కదండి, గతం గతహ కదండి, ఇప్పుడు ఎందుకు గతం గురించి, మాకు ప్రస్తుతం ఏంటో చెప్పండి అని చెప్పి అంటూ ఉంటారు కదా. కానీ గతాన్ని తలుచుకొని గతాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కొన్ని సిచ్యువేషన్స్ దగ్గర గతం గతహ అని చెప్పేసి వదిలేసేయాలి. కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రస్తుతంలో తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా గతంలో ఎన్నో రకాలైన కష్టాలను అనుభవించారు, ఎన్నో రకాలైన సమస్యలను అనుభవించారు. అంతేకాకుండా కొన్ని రకాల అవమానాలు, డబ్బు లేకపోవడం వల్ల నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎంతో చిన్నతనంగా ఎదుటి వాళ్ళు కొన్ని రకాల మాటలతోటి హింసించటం వల్ల అసలు వీరికి ఎలాగైనా కానీ సమాధానం చెప్పి తీరాలి, మాకంటూ ఒక మంచి క్యాపబిలిటీ మేము తెచ్చుకోవాలి, మాకంటూ ఒక ప్రత్యేకమైన విలువని మేము ఏర్పరచుకోవాలి అని చెప్పి గతంలోనే వీరు నిర్ణయించుకుంటారనమాట. కాబట్టి గతంతో పోల్చుకుంటే వీరు పడిన కష్టానికి, వీరు పడిన మానసిక వేదనకి, వీరు అనుభవిస్తున్న ఈ జీవితానికి ఒక ప్రస్తుతపు కాలంలో ఒక అర్థం అనేది ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీనికి కారణం వీరి మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండడం వల్లనే. ఎందుకంటే తులారాశి వారు గతంలో ఎన్నో రకాలైన అవమానాలను ఫేస్ చేస్తారండి. డబ్బు లేకపోవడం వల్ల మన అనుకున్న వాళ్ళ దగ్గరే ఎంతో చిన్నతనంగా బ్రతికారు. ఒకరి కింద చెయ్యి కట్టుకొని వారి కింద వాళ్ళు చెప్పినట్టుగా విని అవమానాలను ఫేస్ చేశారనమాట. కాబట్టి గతాన్ని మాత్రం వీరు ఎంత మర్చిపోదాం అనుకున్నా కానీ గతం తాలూకు జ్ఞాపకాలు, అవమానాలని ఇప్పటికి కూడా మర్చిపోలేక ఎలాగైనా కానీ సమాధానం చెప్పి తీరాలి అనే కసితో అయితే వీరు ఉంటారు ఎప్పటికప్పుడు అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే కనుక తులారాశి వారు ఇప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న రోజులలో చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఇక డబ్బు పరంగా విషయానికి వస్తే డబ్బు పరంగా మీరు చాలా బెటర్గా ఉన్నారు. గతంతో పోల్చుకుంటే మీరు కష్టపడి మీ యొక్క ఎఫర్ట్స్ అన్నీ కూడా మీ వృత్తి మీద పెట్టి ఎలాగైనా కానీ మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకోవాలి అన్న కష్టంతో, కసితోటి మీరు మీ యొక్క వృత్తిలో 100% పెట్టారు. కాబట్టి ఈ రోజున మీకు ఒక అంటే ఇప్పుడు మీకంటూ ఒక మంచి లైఫ్ అనేది ఏర్పడిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రస్తుతం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాస్తంత జనాలతో దూరంగా ఉండండి. ఎందుకంటే జనాలతో దూరంగా ఉండమంటున్నారు అన్న విషయానికి వస్తే ఎన్నో రకాలైన సమస్యలను, బాధలని అనుభవించిన వీరు ఇప్పటి వరకు మీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో మీరు అంచనా వేయగలరు. గతం తాలూకు జ్ఞాపకాల ద్వారా, కొన్ని అనుభవమైన పాఠాల ద్వారా మీరు నేర్చుకున్నవి కూడా చాలానే ఉన్నాయన్నమాట. కాబట్టి మాకు ఇది లేదు, మాకు ఈ కష్టం వచ్చింది, మాకు ఈ బాధ వచ్చింది, మేము ఈ యొక్క బాధతో ఇబ్బంది పడిపోతున్నాం, అది మీరు ఎంతవరకు చెప్పినా కూడా, ఎంత చేసినా కూడా ఎవరో వచ్చి ₹1 ఇవ్వరు, ₹1 సహాయం చేయరు. మీ యొక్క బలహీనతలు ఏంటో, మీ యొక్క వీక్నెస్ పాయింట్లు ఏంటో తెలుసుకొని మీ గురించి 10 మందితో వెళ్ళి
మిమ్మల్ని కొంచెం పలచనగా మాట్లాడి మిమ్మల్ని మళ్ళీ అవమానపరచడానికి సిద్ధంగా ఉన్న శత్రువులు అయితే మీ యొక్క కుటుంబంలో ఉన్నారు. వాళ్ళెవరో కూడా మీకు తెలుసు. కాబట్టి అటువంటి వారికి కాస్తంత దూరంగా ఉంటేనే మీరు మంచిది అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడాను మీకు మంచి అయినా చెడైనా కష్టమైన నష్టమైన మీ కుటుంబంతో మీ తల్లిదండ్రులతో భార్యాభర్తలతో మీరు పంచుకొని మీరు సాల్వ్ చేసుకుంటేనే కొంచెం నలుగురిలో మీకు విలువ అనేది ఏర్పడుతుంది. కాబట్టి నలుగురితో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం వంటివి ఏవి కూడా చేయకుండా ఉంటేనే మంచిదని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకా అంతేకాకుండా మీరు చేస్తున్న ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే మీకు చేస్తున్న వృత్తి వ్యాపారం ఏదైతే ఉందో ఆ వృత్తిపరంగా వ్యాపారపరంగా చిన్న బిజినెస్ అయినా కానీ పెద్ద బిజినెస్ అయినా కానివ్వండి, ఆ వృత్తిపరంగా ఆ వ్యాపారపరంగా అయితే మీకు ఖచ్చితంగా ఆకస్మిక ధనలాభం అయితే రాబోతుందన్నమాట. అంటే ఆకస్మిక ధనలాభం అంటే హఠాత్తుగా ధనం అనేది దూసుకురావడం అన్నమాట. కాబట్టి ఈ విధానంగా ధనం దూసుకురావడాన్ని ఆకస్మిక ధనలాభం అంటారు. అంటే మీరు రూపాయి పెట్టిన దగ్గర 10 రూపాయలు వస్తాయని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఒక 2 రూపాయలు వస్తే చాలే అని చెప్పి మొదలు పెడతారు. కానీ మీకు అక్కడ 10 రూపాయలు వస్తాయి. ఆ సమయం అనుకూలంగా ఉన్నప్పుడే మనం దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఆ విధమైన అనుకూలమైన సమయం అనేది మీకు స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు అన్నమాట. మీకు ఏదేమైనా కానీ మీకు చిన్న కన్ను కాదు పెద్ద కన్ను అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా కాదు 4 రకాలుగా కూడా సంపాదించాలి అన్న కసితో ఉంటారు మీరు ఎప్పుడు కూడా. దానికి తగ్గట్లుగానే ఎప్పుడైనా లక్ష్మీదేవి రానే కొద్ది వస్తూనే ఉంటుందన్నమాట. మీరు ఎంత డబ్బు యొక్క విలువ డబ్బు యొక్క క్యాపబిలిటీ ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు. కాబట్టి లక్ష్మీదేవి ఎప్పటికప్పుడు మీ దగ్గర స్థిర నివాసం ఉంటూనే ఉంటుందన్నమాట. ఇక శని భగవానుడి యొక్క అనుగ్రహంతో ఆశీర్వాదంతో మీకు అంతా కూడా మంచి జరగబోతుందని చెప్పుకోవచ్చు అన్నమాట. మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందు మీకు చక్కగా కలుసుబాటుతనం అనేది ఉందన్నమాట. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే 3 రోజులు కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందన్నమాట. సమాజంలో మీకు మీ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన విలువ ఏర్పడుతుంది. సంఘంలో పేరు ప్రతిష్టలన్నిటి మీకు ఏర్పడతాయి మంచి చెప్పొచ్చు. ఇక వినబోతున్న రెండవ శుభవార్త ఏమిటంటే కనుక మీకు సంతాన యోగం. ఎవరికైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మాకు సంతానం లేదు అనే కొంచెం మెడిసిన్ వాడుతూ సంతానానికి సంబంధించిన కొన్ని ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారో వారికి సంతాన యోగం అయితే కలగబోతుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఖచ్చితంగా ఇంకొంచెం గట్టి ప్రయత్నం చేయండి. మీకు సంతాన భాగ్యం కలగడానికి ఇది మీకు బాగా అనుకూలమైన సమయం అన్నమాట. కొంచెం తులారాశి వారు ఎవరైతే సంతానం లేదో వారు కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అయితే కలుగుతుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ముఖ్యంగా ఎవరైతే లవర్స్ ఉన్నారో తులారాశి వారిలో గతంలో కొన్ని ఇబ్బందులు కష్టాలు ఎన్నో రకాలైన సమస్యలు అవమానాలు కూడా ఫేస్ చేశారనమాట. కొంతమంది అబ్బా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు ఈ విధంగా అని చెప్పేసి తిరుగుతున్నారు, వీరికి పెళ్లి జరుగుతుందా అని చెప్పేసి అవమానాలు, వీడికి లవ్ చేసింది అసలు కరెక్టేనా అని చెప్పి ఇలా రకరకాల అవమానాలు ఏంటి మీరు ఫేస్ చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుత రోజులలో మీకు లవ్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి. మీరు ఒకవేళ వివాహం చేసుకోవాలనుకుంటే కనుక కుటుంబ పరంగా వెళ్ళి ట్రై చేయండి. తప్పకుండా మీకు అనుకూలమైన రిజల్ట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక మీకు శుభవార్త ఏంటి అంటే మూడో శుభవార్త విద్యార్థులకు అన్నమాట. ఇది ఎవరైతే గతంలో అంటే ఇప్పుడు కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నవారో వారికి రిజల్ట్లో 100కి 100% ఉత్తీర్ణత అయితే రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే ఎగ్జామ్లో మాకు మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారు తులారాశి వారు వినబోతున్న మూడో శుభవార్త అన్నమాట. ఇది నిజంగా చాలా గుడ్ న్యూస్. వాళ్ళు పడిన కష్టానికి సంవత్సర కాలంలో వాళ్ళు పెట్టిన ఎఫెక్ట్స్కి ఒక మంచి రిజల్ట్ అయితే రాబోతుందన్నమాట. ఖచ్చితంగా ఇది వింటారు. 100% మీరు సంతోషంగా దీన్ని స్వీకరిస్తారనమాట. చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక తులారాశి వారు ఏది పట్టినా కూడా బంగారం కాబోతుందన్నమాట. తులారాశి వారు ఏ పని చేసినా కూడా ఆ పనిలో మీరు 100% ఎఫెక్ట్ పెడతారు. అందులో ఆషామాషిగా పని చేసి వదిలిపెట్టరు. ఖచ్చితంగా ఆ పని కోసం మీ యొక్క టైంని స్పెండ్ చేస్తూ మీరు పూర్తిగా శ్రద్ధ ధ్యాస దాని మీద పెడతారు. దానికోసం కష్టపడతారు.
దానికి తగ్గట్టుగా ఆ పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుందన్నమాట. కాబట్టి ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పై అధికారుల చేత మంచి ప్రశంసలు అయితే అందుకుంటారనమాట. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక రియల్ ఎస్టేట్, ఇంకా వచ్చేసి సినీ రంగ పరిశ్రమల వారు ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక కొన్ని ముఖ్యమైన పనులు మీరు చేసుకున్నట్లయితే కనుక మీ యొక్క జాతక దోషాలు ఏమైనా చిన్న దోషాలు ఉన్నా కానీ, గ్రహ దోషాలు ఉన్నా కానీ, మీ ఇంటి పరంగా ఏదైనా వాస్తు దోషాలు ఉన్నా కానీ చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉండండి. నిత్యం దీపారాధన చేసుకోవడం వల్ల మీ మీద ఉండే నరఘోష, మీ ఇంటి మీద ఉండే నరదిష్టి, మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే మంచి మనశ్శాంతి, మానసికమైన ప్రశాంతత, ఇంటి వాతావరణం అంతా కూడా పాజిటివ్గా ఉండడం, ఇంట్లో ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఇంట్లో నిత్యం దీపం పెట్టడం వల్ల కలుగుతాయండి. ఖచ్చితంగా నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. దీపారాధన వెళ్ళేటప్పుడు అందులో ఒక లవంగాన్ని వేసుకొని దీపారాధన వెలిగించండి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలుగుతుందన్నమాట. ఇక ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, సింధూరాన్ని ధరించడం, నిత్యం ప్రతిరోజు కూడా సింధూరాన్ని ధరించడం వల్ల నరఘోష తగ్గుతుంది మీకు. ఇక ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం, శివాలయం లేదా అభిషేకం చేయించడం, ఇలా శివుడి అభిషేక ప్రియుడు కాబట్టి శివుడికి అభిషేకం చేయించడం వల్ల మీకు కొంచెం తీరని కోరికలు ఉంటాయి. తీరని కోరికలన్నీ కూడా తీరుతాయన్నమాట. మీ యొక్క జీవితంలో సక్సెస్లోకి వెళ్తారనమాట. సక్సెస్లోకి వెళ్ళడానికి శివుడి అభిషేకం మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా చేసుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల కూడా మీకు జీవితంలో అద్భుతమైన మార్పులు అనేటివి జరుగుతాయి అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మన యొక్క జీవితాన్ని బాగుపరచుకోవడానికి, జాతక దోషాలు తొలగించుకోవడానికి, మీ యొక్క కర్మ ఫలితాలను దూరం చేసుకోవడానికి, అనుభవిస్తున్న కష్టాలు నుంచి బయటపడి ఆనందంగా జీవితాన్ని గడపడానికి దానం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కనీసం మీ 10 రూపాయలు ఉంటే ₹1 అయినా కానీ తనకు మన ధర్మ పనికి రాదంటారు కదా, అలా కాకుండా మీరు కనీసం ఒక ₹1 అయినా దానం చేయండి. కనీసం వారానికి ఒక్క రోజైనా కానీ ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి కడుపు నింపే ప్రయత్నం చేయండి. దీనివల్ల లైఫ్లో మీరు చాలా సక్సెస్ఫుల్ వెళ్తారండి. మాటలతో చెప్తే మీకు అర్థం కాదు, అనుభవపూర్వకంగా మీరు అర్థం కావాలన్నమాట. కాబట్టి ఖచ్చితంగా చేయండి. ఇక తులారాశి వారికి 3 రోజులలో చక్కగా ఏ పని చేసుకున్నా కూడా కలిసివాడుతనంగానే ఉంటుంది. మీకు వాహన యోగం కూడా రాసి పెట్టిందండి. ఈ యొక్క సంవత్సరంలో మీకు ఇష్టమైన వాహనాన్ని, ఎవరైతే కారు కొనాలి అనుకున్నా, స్కూటీ కొనాలనుకున్నా, బైక్ని కొనాలనుకున్నా కానీ ఖచ్చితంగా వాహనాన్ని అయితే కొని తీరుతారనమాట. ఇక మీకు మానసికంగా కొంచెం ఆందోళన, టెన్షన్స్ ఉంటాయి. ఆ డబ్బు మీరు ఇంకా మీకు కొంచెం ఎక్కువ సంపాదించాలి, కొంచెం మంచిగా ఉండాలి, నలుగురిలో ఇంకా పై చేయిగా ఉండాలన్నట్టు అన్నీ కూడా ఉంటాయన్నమాట. కొంచెం ఆ యొక్క టెన్షన్ తగ్గించుకోండి. హెల్త్ని బాగా చూసుకోండి. టైంకి తినండి, టైంకి పడుకోండి. మీరు చాలా బిజీగా ఉంటారు ఈ 3 రోజుల్లో. ఈ 3 రోజులు కూడా మంచిగా జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ప్రయాణాల పరంగా చూసుకుంటే ఒక ప్రయాణం అయితే తగులుతుంది మీ రోజులలో. ఖచ్చితంగా మీ యొక్క టెన్షన్స్ పక్కన పెట్టి కొంచెం స్ట్రెస్కు దూరంగా ఉండండి. దీనివల్ల మీకు ఆ యొక్క టెన్షన్ వల్ల ఏంటంటే కొంచెం దడగా అనిపించడం, అలా కాకుండా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి టెన్షన్ తగ్గించుకొని కొంచెం మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఒంటరిగా గడపడం ఇష్టమైతే ఒంటరిగా గడపండి, నలుగురితో గడపడం ఇష్టమైతే నలుగురితో గడపండి. అలా మీ యొక్క ఆనందాన్ని మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ 3 రోజులు అయితే గడిచిపోతాయి. ఎటువంటి అపోహలు మనసులో పెట్టుకోకుండా ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. గోమాత పూజ చేసుకునే ప్రయత్నం చేయండి నెలకు ఒక్కసారైనా కానీ. దీనివల్ల కూడా మీ జీవితంలో అద్భుతాన్ని అయితే మీరు చూస్తారనమాట. అర్థమైంది కదండి. మళ్ళీ తులారాశి వారికి 3 రోజులు ఏ విధంగా ఉంటుంది మీ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు తెలిసినాయి కదా. మీరు ఏమేమి చేసుకోవాలో కూడా మీకు అర్థమైంది కదా. మరి తులారాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చిన లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి ఈ వీడియో అనేది ఖచ్చితంగా రీచ్ అవుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి.
మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా నమస్కారం.